హాయ్ ఫ్రెండ్స్, మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు చిత్తూరు చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఒక పక్కన ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మరో పక్క బాండిల్ పెట్టుకుని అందులో నూనె వేసుకుందాము. నేను హాఫ్ కేజీ చికెన్కి ఇంకో లవంగ మగ్గలు, దాల్చిన చెక్క, సాజీరా తీసుకున్నాను. మీరు కావాల్సి సోప్ కూడా తీసుకోవచ్చు. నేను సోప్ వేసుకుంటలేదు, ఈ మూడు వేసుకుంటున్నాను. ఇంకా నూనె కాగిపోయింది, వీటిని వేసేసుకుందాము. అవి వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము. పెద్ద 2 ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను హాఫ్ కేజీ చికెన్కి పెద్ద 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఈ ఉల్లిపాయ ముక్కలు వేగనిద్దాము. ఈ ఉల్లిపాయ ముక్కలు సగం వేగాక ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. నేను ఈ టమాటా ముక్కలు కూడా 2 పెద్దవి తీసుకున్నాను. ఇవి కూడా వేసుకుని మగ్గనివ్వాలి. ఇదిగో చూడండి, ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు దీన్ని సగం మనం పక్కకి తీసేసుకోవాలండి. సగం పక్కకి తీసుకోవాలి. చూడండి, ఇందులోంచి సగం పక్కకి తీసుకున్నాము. సగం అదే మూకుడిలో వండించుకోవాలి. దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. మనం మిక్సీకి వేసుకోవాలి, ఇది చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని సిమ్లో పెట్టుకుని నిదానంగా కొంచెం మగ్గనిద్దాము. దీన్ని సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం నిదానంగా మగ్గనిద్దాము. ఈలోగా ఇది మనం ప్యాన్ గాలికి పెట్టుకుని చల్లారనిద్దాము. ఇది మనం ప్యాన్ గాలికి పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాం కదా, చూడండి, మిక్సీలోకి వేసుకోవాలి. ఈ మిక్సీ దాంట్లో ఒక 6 జీడిపప్పులు, ఒక 4 యాలక్కాయలు, ఇందులోనే ఒక 4 యాలక్కులు వేసుకుందామండి. వేసి మిక్సీ పట్టుకుందాము. ఈలోగా ఇది ఇలా మగ్గుతూ ఉందండి. మనం మిక్సీ పట్టుకొచ్చేలోగా ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటే కొంచెం అడుగు నీళ్ళని అట్టుకున్నా గట్ట ఊడొచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఈ పక్కన మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ పడకుండా ఈ ముక్కలు ఒకటి వేసుకుందాము. ఈ ముక్కలు ఒకటి వేసుకుందామండి. ఈ నీళ్లు పక్కన పెట్టుకోవాలి. మనం ఈ మిక్సీకి వేసుకున్నాం కదండి, ఈ వాటర్ కడుక్కోవాలి. ఈ మిక్సీ కడుక్కున్న వాటర్ కూడా వేసేసుకుందామండి. ఇందులో ఈ చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకుందాము. మనం ఇందులోనే రుచికి సరిపడగా కారం అండి, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇందులోనే మనం ఫస్ట్ ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కదండి, చికెన్ చూసుకుని వేసుకోవాలండి.
ఇంతే అండి, చూడండి చికెన్, చిత్తూరు చికెన్ రెడీ అండి. ఇదిగోండి, లాస్ట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామండి. అంతే అండి, మీకు రెడీ అండి చిత్తూరు చికెన్. ఈ వీడియో ఇదండి మాకు మా ఆవిడాళ్ళ మేనత్త చెప్పింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, నాకు పిండి వరుస అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.